నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు తేడా ఏందంటే, ప్రతి హైవేకు చాలా రకాల పంటలు వండేది. కానీ ఇప్పుడేందంటే, ఇప్పుడు హైవేల సైడ్‌కు మొత్తం ప్లాట్లు పడుతున్నాయి. వెంచర్స్ వందల ఎకరాల పొడుగుతా వెంచర్సే ఉంటున్నాయి హైవేలకు లెఫ్ట్, రైటు. ఏందంటే పండించే వాళ్ళు తక్కువ ఉంటున్నారు. అందువల్ల మనకు రానున్న ఒక 20, 30 సంవత్సరాలకు ఈ బియ్యాన్ని మనం ఆర్డర్ పెట్టుకొని కొనుక్కునే పరిస్థితి వస్తుంది మనకు. ఒక నెల రోజుల ముందే మనం ఆర్డర్ పెట్టుకోవాలి. మాకు ఒక రైస్ బ్యాగ్ కావాలని. అలాంటి పరిస్థితి మనకు ఇప్పుడు రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది కాబట్టి మనం ముందుగానే ఆర్డర్ పెట్టుకుంటున్నాం మాకు గ్యాస్ కావాలని. అలాగనే అప్పుడు ఇంకా మనకు రైస్ బ్యాగ్ కావాలని మనం ఒక 6 నెలల ముందే మనం రైతులకు ఎవరైనా పండిస్టోళ్ళు ఉంటే వాళ్ళకు మనం అడ్వాన్స్ 50,000, ₹1,00,000 ముందుగానే పెట్టి మాకు ఒక 10 క్వింటాల బియ్యం కావాలి, మా పేరు మీద మీరు పండించండి అని పెట్టుబడి మనం ముందుగానే రైతుకి ఇచ్చే అవకాశం ఇంకా మనకు వచ్చే విధంగా ఉంది. ఇప్పుడు సిటీలో జాబ్ చేసే వాళ్ళు ఇంకా మనకు బియ్యానికి చాలా కొరత ఏర్పడుతుందని వాళ్ళు ఇంకా 1 ఎకరమో 2 ఎకరాలు వాటర్ ఉన్న ఏరియాలో కొనుక్కొని కనీసం మంత్లీ ఒక 3-4 టైమ్స్ అన్నా వచ్చి చూసుకొని పండించుకొని వాళ్ళు బియ్యాన్ని తీసుకుపోయే పరిస్థితి ఇంకా రావచ్చు ఒక 20-30 సంవత్సరాల వరకు. ఎందుకంటే మొత్తం టోటల్ ఎక్కడ చూసినా కానీ వెంచర్స్ పంట పొలాలను తీసేసి ప్లాట్లు చేస్తున్నారు. ఇలా ఉంది. ఎప్పుడైనా రోడ్ల మీద పోతుంటే చూడండి ఎలా ఉందో, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇదే వెంచర్స్ వేస్తున్నారు. పంటను మాత్రం ఎవరంటే పండించేది. ముసలోడు అందరూ పాపం వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఇంకా ఏదో జాబ్ పర్పస్లో అది చూసుకుంటున్నారు కాబట్టి పండించే వాళ్ళు తక్కువ. ఇంకొక 20 సంవత్సరాలకు డిమాండ్ పెరుగుతుంది రైస్కు. అంతవరకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. రానున్న రోజులు ఎట్లుంటుంది చూద్దాం. రైతుకు మాత్రం ఇంత ఎండలో ఇంత కష్టపడ్డా చేసినా కానీ లాభం లేదు. అయినా రైతు లాభం ఉన్నా లేకున్నా కానీ దాన్ని మాత్రమే వదలకుండా కష్టపడతాడు కాబట్టి అట్లుంది. ఓకే, బాయ్.